మన భారతదేశంలో 9 రాష్ట్రాలకి కోస్టల్ లైన్ ఉందన్న విషయం మీకు తెలుసా? అవేంటంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా మరియు వెస్ట్ బెంగాల్. అయితే ఏ తీర ప్రాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారో ఇప్పుడు చూద్దాం రండి. స్వర్ణరేఖ నది నుంచి రుషికొల్య నది మధ్య ఉన్న తీర ప్రాంతాన్ని ఉత్కల్ కోస్ట్ అని పిలుస్తారు. మహానది డెల్టా నుంచి కృష్ణానది వరకు ఉన్న తీరాన్ని నార్థన్ సర్కార్ అంటారు. కృష్ణానది నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న తీర ప్రాంతాన్ని కోరమండల్ కోస్ట్ అని అంటారు. ఇందులో కృష్ణానది నుంచి పులికాట్ సరస్సు వరకు ఉన్న భాగాన్ని ఆంధ్ర కోస్ట్ అని కూడా పిలుస్తారు. ఇక మంగళూరు నుంచి కన్యాకుమారి వరకు ఉన్న తీర ప్రాంతాన్ని మలబార్ కోస్ట్ అని అంటారు. దక్షిణ గోవా నుంచి మంగళూరు మధ్య ఉన్న తీరాన్ని కన్నడ కోస్ట్ అంటారు. దమన్ నుంచి దక్షిణ గోవా వరకు ఉన్న తీర ప్రాంతాన్ని కొంకణ్ కోస్ట్ అని పిలుస్తారు. ఇక గుజరాత్ వాయువ్య తీర ప్రాంతాన్ని కచ్ కోస్ట్ అంటారు. గుజరాత్లోని సౌరాష్ట్ర తీర ప్రాంతాన్ని కదియవార్ కోస్ట్ అని, అలాగే గుజరాత్ దక్షిణ తీరాన్ని గుజరాత్ ప్లెయిన్ అని పిలుస్తారు. మరి మన భారతదేశ టోటల్ కోస్టల్ లైన్ పొడవెంతో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి.